ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ కారణంగా ఇటు దేశవ్యాప్తంగా ఇంధనాల కొరత ఏర్పడింది. దీంతో సిఎన్జి సంబంధించిన వెహికల్స్ అనేవి పెట్రోల్ బంకుల దగ్గర మొత్తం పడిగాపులు కాస్తున్నారు. ఏ పెట్రోల్ బంక్ చూసినా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం నేను పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాను. ఇక్కడ సిఎన్జి గ్యాస్ కోసం మొత్తం కూడా వెహికల్స్ అన్ని కూడా క్యూలో ఉన్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. దాదాపు కిలోమీటర్ల మేర బారులు తీరినాయి. జనరల్ గా ఒకవైపు ఈ రోజు అక్కడ ఏదైతే సప్లై కూడా తగ్గడంతో ఒక్కసారిగా డిమాండ్ పెరిగి రేట్లు కూడా పెరిగాయి. మొత్తం పడిగాపులు కాస్తున్నారు. గంటల తరబడి ఇక్కడ వేచి ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు మొత్తం కూడా మనం విజువల్స్ లో చూస్తున్నాము. ప్రతి చోట నగరంతో పాటు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కనపడ్డది. ఒకవైపు సిఎన్జి ఫిల్లింగ్ స్టేషన్స్ దగ్గర ఇదే పరిస్థితి అనేది మనకు ప్రస్తుతం అయితే కనిపిస్తున్నది. ఇక్కడ కొంతమంది ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ప్రస్తుతం సిఎన్జికి సంబంధించి ఏమైనా కొరత ఉన్నదా? ఎలా ఉంది? రెగ్యులర్ గా ఉంది ఇక్కడ ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? ఇంకా ఇప్పుడైతే కొద్దిగా తగ్గింది మేడం. కొద్దిగా ఇంకా ఇప్పుడు రేట్ల గురించి చూస్తా ఉంటే కొద్దిగా మాకు కూడా అసలు ఏం రావట్లేదు. ఈ ఎండలో ఏ టైం తిరగాలో అర్థం కావట్లేదు. ఇప్పుడైతే తగ్గింది. మాకు రేట్లు పెరగట్లేదు. యుద్ధం ఎఫెక్ట్ అనేది ఇటు సిఎన్జిల పైన పడ్డదా? ఇంకా అందరి మీద పడ్డది. ఇంకా ఇంట్లో గ్యాస్ పడ్డది, మాకు పడ్డది, అందరికి పడ్డది. అదైతే పడ్డది. అది మీకు తెలిసిందే కదా మేడం. ఇంకా ఇదైతే చూడాల్సిందే. ఇప్పుడు ఏందో మీరు చూస్తేనే మాకు అవుతుంది. ఇప్పుడు మాకు రేట్లు కూడా బాగానే పెంచారు. రేట్లు కూడా అవుతుంది అట్లా. ఇది కూడా చూడాలి మీరు ఒకసారి. ఎంత పెరిగింది రేటు ఈ రోజు అయితే మాకు గ్యాస్ కి సిఎన్జికి అయితే ఏం పెరగలేదు, బట్ ఎల్పిజికి అయితే పెరిగింది. మా ఫ్రెండ్ వాళ్ళు అట్లా ఉన్నారు కదా, వాళ్ళకైతే మళ్ళీ 40 రూపీస్ పెరిగింది అంటున్నారు. 40 రూపీస్ పెరిగిందంటే మరి ఘోరమే కదా మేడం. అది అట్లా అది చూడాలి కొద్దిగా మీరు ఒకసారి చూస్తే. వరకు గ్యాస్ అనేది వస్తూ ఉంటది జనరల్ గా. గ్యాస్ అంటే మాకు డైలీ అసలు సరఫరా అవుతూనే ఉంటది. అయినా ఎంత బండ్లు అయితే లైన్ ఉంటూనే ఉంటది మాకు. అసలు ఇప్పుడు ఇంకా గ్యాస్ తగ్గింది కాబట్టి మాకు ఇంకా లైన్ ఎక్కువనే అవుతుంది. చాలా ఇబ్బంది అవుతుంది మాకు. అసలు ఆ గ్యాస్ లేకపోయిన వల్ల ఇంకా లైన్ ఇంకా పెద్దగా అవుతుంది. ఈ ఎండల వల్ల నించొని అసలు గ్యాస్ పంపించుకుంటున్నాం అంటే అసలు మాకే అసలు రిస్క్ అనిపిస్తుంది. అట్లా అవుతుంది. మాకైతే చాలా ఇబ్బందిగా ఉంది. ఇట్లా ఒకసారి మీరు కూడా చెక్ చేయండి. ఏదైనా మాకు కూడా వచ్చినట్టు చూడండి. కోరుకోండి ప్రజలు ఏమేమి కావాలో ఒకసారి చూడండి మీరు కూడా. చూసుకోవచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కువైపు ఏర్పడినటువంటి షార్టేజ్ అన్నిట్లోనూ అటు ఇంధనాల షార్టేజ్ అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర ఇటు సిఎన్జి కోసం దాదాపు కిలోమీటర్ల మేర లైన్లు వేచి ఉన్నారు. ఒకవైపు అటు క్యాబ్ డ్రైవర్స్ కోసం వీళ్ళు మొత్తం కూడా బతుకుదేవి కోసం చేస్తూ ఉంటారు. కానీ ఒక్కసారిగా ఇవన్నీ ఆగిపోవడంతో వీళ్ళు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ యుద్ధ ఎఫెక్ట్ ఏమైనా కనిపిస్తుందా? ఇక్కడ యుద్ధ ఎఫెక్ట్ ఏం కనపడుతుంది. సిఎన్జి ప్రాబ్లం లేదు, ఎల్పిజి ప్రాబ్లం ఉంది. దొరకట్లేదండి. రేట్ కూడా డబల్ పెంచారు. చాలా రేటు పెంచారు. మనకు చాలా ఇబ్బంది అవుతుంది. 2 రోజుల వరకు లైన్లో, ఈ రోజు లైన్లో నిలబడితే రేపు వస్తుంది నంబర్. 52 రూపాయలు ఉండే ఇప్పుడు 103 తీసుకుంటారు అండి ఎల్పిజి పర్ లీటర్. సిఎన్జి ఎల్పిజి దొరకలేదండి. 1 డే తర్వాత 1 డే దొరుకుతుంది. అప్పుడు స్టాక్ ఉండేది 2-3 లారీలు ఉండే వచ్చేది. ఇప్పుడు ఏమైతుందంటే నో స్టాక్ అని చెప్తున్నారు. మరి పెట్రోల్ పంప్ వల్ల ప్రాబ్లమా మరి గవర్నమెంట్ వల్ల ప్రాబ్లం తెలుస్తలేదు. కానీ ఎల్పిజి అయితే షార్టేజ్ ఉంది. డబల్ రేట్ తీసుకున్నారు కానీ దొరకలేదు. సో ఆటోలో కావచ్చు, ఈ జీవనాధారంగా వాళ్ళపైన ఏ విధంగా ప్రభావం చూపుతుంది అంటారు? చాలా కష్టం ఉందండి. బతకడం కష్టం అవుతుందండి. ఒక రోజు నడుపుతున్నాం, ఒక రోజు ఉంటున్నాం ఖాళీగా. చాలా ఇబ్బందిగా అవుతుంది. అట్లా ఇప్పుడు చాలా కష్టం ఉంది. మరి ఏమో గవర్నమెంట్ ఏం నిర్ణయిస్తుందో. సో ఇంట్లో కూడా గ్యాస్ సిలిండర్లు కావచ్చు ఏవి కూడా దొరకటం లేదు. నిన్న బుక్ చేస్తే ఇంతవరకు రాలేదండి. 2 days అయినా దొరకలేదు. మరి రేపు వస్తుంది అన్నారు ఫోన్ చేస్తే. ఎల్పిజి ఒకటే ప్రాబ్లం, సిఎన్జి అయితే ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇక్కడైతే సిఎన్జి పంప్ ఉంది, ఎల్పిజి అయితే దొరకలేదని చెప్తాను. సో చూసుకోవచ్చు, ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. సిఎన్జితో పోల్చుకుంటే ఎల్పిజి వాళ్ళు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. అవి మాత్రం దొరకటం లేదంటూ కూడా చెప్తున్నారు. మనం విజువల్స్ లో చూసుకుంటున్నాం. ఇది మొత్తం కూడా కేవలం సిఎన్జి కోసం మొత్తం కూడా బారులు తీరాయి. మనం ఇక్కడ చూస్తున్నటువంటి విజువల్స్ లో కావచ్చు మొత్తం కూడా సిఎన్జి కోసం బారులు తీరి మొత్తం వేచి ఉంటుంది. ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర కూడా ఇదే సినారియో కనిపిస్తుంది. ఇంకోవైపు ఒక్కసారిగా సప్లై తగ్గడంతో ఇటు ఎల్పిజి గ్యాస్ కిలో దానిపైన గతంలో 50 రూపాయలు ఉంటే ఇప్పుడు 107కి చేరిందంటూ
కూడా ఒకవైపు వాపోతున్నారు. ఇదే బతుకు తెరువుగా చాలా మంది కూడా చేస్తున్నారు. కానీ ఒక్కసారిగా ఇంత హైక్ చేయడంతోనే దట్టు ఒకవైపు 24 గంటల వరకు కూడా క్యూ లైన్ లోనే వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి ఉందంటూ కూడా పెద్ద ఎత్తున చెప్తున్నారు. చెప్తూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఇక్కడ ఒకవైపు క్యాబ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చూడొచ్చు. ఒకసారి ఇక్కడ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మొత్తం మీద చూసుకోవచ్చు. అన్న దొరుకుతుందా? ఎలా ఉంది ఇక్కడ? దొరుకుతుంది, సో ఎల్పిజి ఎలా ఉంది? ఎల్పిజి పరిస్థితి దొరుకుతుందండి, ఇక్కడ దొరుకుతుంది ఇక్కడ. సో చూసుకోవచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిఎన్జితో పోల్చుకుంటే ఎల్పిజి అనేది చాలా వరకు కూడా దొరకటం లేదు అండ్ వాళ్ళకి పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు అంటూ కూడా చెప్తున్నారు. అండ్ ఖచ్చితంగా ఏదైతే యుద్ధ కారణంగా ఈ ఎఫెక్ట్ అనేది ఒకవైపు అటు కమర్షియల్ సిలిండర్ల పైన పడింది, ఇంకోవైపు అన్ని ఇంధనాల పైన దేశవ్యాప్తంగా కూడా కొరత ఏర్పడింది. 30 రోజుల వరకు ఎలాంటి కమర్షియల్ సిలిండర్లు ఇవ్వద్దంటూ కూడా ఇప్పటికే కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఇంకోవైపు ఎక్కడికక్కడ ఎల్పిజి సంబంధించిన గ్యాస్ సిలిండర్లు కావచ్చు, ఇంకోవైపు ఇంధనం కావచ్చు, ఎక్కడ కూడా లభించటం లేదు. దీంతో పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు బతుకు తెరువు కోసం క్యాబ్ డ్రైవర్లు కావచ్చు, ఆటో డ్రైవర్లు కావచ్చు, పెద్ద ఎత్తున వాళ్ళు దీనిపైన ఆధారపడి జీవనాధారంగా కొనసాగిస్తారు. కానీ ఒక్కసారిగా ఈ విధంగా ఒక్కసారిగా డబుల్ రేట్లు కావడంతో పెద్ద ఎత్తున ఇబ్బంది అవుతున్నది. దీనికి ప్రత్యామ్నాయంగా ఏమన్నా చూడాలంటూ కూడా ఒకవైపు వాళ్ళ ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నారు. కెమెరాపర్సన్ వినయ్తో కలిసి శిల్ప RTV హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.